తున్నారు. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో బానుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఎండల తీవ్రతతో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భానుడి భగభగల దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. గంగోత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకి తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27 వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 45 డిగ్రీల కంటే ఎక్కువగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ ఇళ్లలోనే ఉంటే బాగుంటుందని, ఒకవేళ బయటకు వస్తే తప్పనిసరిగా అంబ్రిల్లా ఒకటి, అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించి మాత్రమే బయటికి రావాలని, తప్పనిసరి అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇక ద్రవ పదార్థాలు అంటే ముఖ్యంగా కూల్ డ్రింక్స్ లాంటివి తాగకుండా ఓన్లీ మజ్జిగ లాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వడదెబ్బ కారణంగా ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే 45 డిగ్రీలు నమోదైనటువంటి జిల్లాలు ఒకసారి చూస్తే ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఎక్కువగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించింది. ఇప్పటికే ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి దాపురించింది. ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఉదయం 11 గంటల నుంచి అందరూ తమ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే మనకి ఈ నెల 27 వరకు కూడా ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఆ జిల్లాల్లో ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. సో ఇక మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలో ఒకసారి చూద్దాం. మిగిలిన జిల్లాలంటే మనకి నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, దక్షిణ తెలంగాణలో ఎక్కువగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ మొత్తం కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ గుర్తించింది. కాబట్టి సో ఆ ఆరెంజ్ జిల్లా అలర్ట్గా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ పరిధిలో చూసినా కూడా మినిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఈరోజు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల ముఖ్యంగా మేడ్చల్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో మనకి 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గుర్తించింది. కాబట్టి సో హైదరాబాద్లో కూడా ఉక్కపోత కారణంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ పరిధిలో ఉక్కపోత కారణంగా ఎవరు కూడా బయటికి రానున్న పరిస్థితి. కాబట్టి ఎండల తీవ్రత, ఉక్కపోత కారణంగా సో అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మనకి నైరుతి ఋతుపవనాలు ఈ నెల 28న కేరళకు తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి కూడా
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతున్నప్పటికి కూడా సో మనకి ఈ నెల 27 వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే ముఖ్యంగా మెయిన్ ప్రాంతాలు మనకి పంజాగుట్ట కానీ, బంజర్ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, లక్కిడికపూర్, నాంపల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మల్క్పేట, అదేవిధంగా ఉప్పల్, బేగంపేట, ఈ సికింద్రాబాద్ లాంటి ప్లేసులలో కూడా మనకి 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో ఎవరు కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఇప్పుడు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో పిల్లల్ని బయటికి తీసుకెళ్లే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి అది విరమించుకుంటే బాగుంటుందని కూడా వాతావరణ శాఖ సూచన చేసింది. కాబట్టి సాయంత్రం వేళ 5 గంటల తర్వాతనే, ఎందుకంటే 4 గంటల వరకు కూడా మనకి వడగాల్పులు అదేవిధంగా ఉష్ణోగ్రతలు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సమస్య జటిలమవుతూ వస్తుంది. కాబట్టి సో ప్రమాదం గురయ్యే అవకాశాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా అవుతారని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు. సాయంత్రం వేళ అంటే 5 గంటల తర్వాతనే అత్యవసరమైతే బయటికి రావాలి. అది కూడా చిన్నపిల్లలు మాత్రం 5 గంటల తర్వాతనే బయటికి తీసుకెళ్లాలి. ఎందుకంటే వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో బయటికి వెళ్లేందుకు పిల్లలు మారం చేస్తూ ఉంటారు. కాబట్టి సో వారిని బుజ్జగించి ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్యులు కూడా సూచన చేస్తున్నారు. కాబట్టి సో మనకి ఎండల తీవ్రత మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక తెలంగాణలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉన్నట్టుగా, అంటే గతంలో మనకి వర్షాలు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఎండల తీవ్రత కూడా ఈసారి మనకి ఎక్కువగా ఉన్నాయంటని కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి మనకి జూన్ మొదటి వారం వరకు కూడా, అంటే మనకి నైరుతి ఋతుపవనాలు కేరళ తాకిన తర్వాత మాత్రమే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి మిగిలిన 4 రోజులు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, అవతెల్లుండి, అంటే మొత్తం 4 రోజుల వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ సమస్య యాక్చువల్గా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం వేళ చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అన్ని కూడా రోడ్లు ముఖ్యంగా మెయిన్ జంక్షన్స్ చూస్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, అదేవిధంగా పంజాగుట్ట దగ్గర చూసినా కూడా, అదేవిధంగా మనకి ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర చూసినా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి గల కారణం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎవరు కూడా బయటికి రావడం లేదు. కాబట్టి ఇంకొక 4 రోజులు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా మన ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది, ఎప్పటికప్పుడు సూచన చేస్తూ ఉంది. కాబట్టి ఏ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ఉందో ఆ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ కారణంగా, ముఖ్యంగా వడదెబ్బ ఒకవేళ తగిలితే మాత్రం, వడదెబ్బ వస్తే వెంటనే ఆ వ్యక్తిని వెంటనే వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మంచి చల్లటి ప్రదేశంలో అతన్ని ఉంచాలి. తర్వాత వెంటనే వైద్యుల దగ్గర తీసుకెళ్లి చికిత్స అందించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మరో 4 రోజుల పాటు కూడా తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సైదుల్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం